హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా ఈరోజు వ్యాలంటైన్ డేస్ కాబట్టి ఈరోజు కొన్ని మూవీస్ నుంచి అయితే అప్డేట్స్ అయితే వచ్చాయి. సో అప్డేట్స్ అన్నిటి గురించి అయితే ఇంకా వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే వీడియో అనేది మీ ఫ్రెండ్స్ వీడియోని షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోతో పాటు బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. సో ఫస్ట్గా అయితే మార్కండేయ అనే ఒక మూవీ నుంచి అయితే టీజర్ అయితే రిలీజ్ అయింది. ఇదైతే దిల్ రాజు గారు అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తారు. అంటే ఆయన ఒక కొత్త బ్యానర్ అయితే పెట్టిండ్రు, దిల్ రాజు గారు డ్రీమ్స్ అని. అంటే దిల్ రాజు డ్రీమ్స్ అని అంటే ఇదేంటంటే ఓన్లీ కొత్త యాక్టర్స్, కొత్త హీరోస్, వీళ్ళు కొత్త డైరెక్టర్, వీళ్ళతోనే అయితే మూవీస్ అయితే వస్తాయి ఆ ప్రొడక్షన్లో. అంతకుముందు ఉన్న ప్రొడక్షన్లో కూడా ఇలాగే తీసేవాళ్ళు. అది ఈ ప్రొడక్షన్లో మాత్రం ఓన్లీ కొత్త వాళ్ళకి మాత్రమే ఛాన్స్ చేస్తున్నట్ట. సో దీని నుంచే మార్కండేయ అనే ఒక మూవీ నుంచి అయితే టీజర్ కూడా రిలీజ్ చేసింది, అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఈ టీజర్ ఎలా ఉందంటే, టీజర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఏదో కొద్ది కొత్త కాన్సెప్ట్తో మైథలాజికల్ టచ్ చేస్తా చాలా బాగా తీసుకొని వచ్చారని అర్థమవుతుంది. అండ్ శివుడు రిఫరెన్సెస్ కూడా అయితే ఉన్నాయి మా శివుడిది కాబట్టి. అంటే ఈ శివరాత్రి సందర్భంగా అయితే ఈరోజు అయితే రిలీజ్ చేశారు. ఏదో కొద్దిగా కొత్తగానే ఉండబోతుంది అనేది అర్థమైంది టీజర్ చూసిన తర్వాత. ఇక ఈ మూవీ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ శివరాత్రికి ఎప్పుడో రిలీజ్ చేస్తారని టాక్. మరి పూర్తిగా అయితే నాకు తెలీదు. ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ శివరాత్రికి అయితే రిలీజ్ చేయొచ్చు. ఇంకా టీజర్ అయితే మాత్రం నచ్చింది. మీరు ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి మార్కండేయ మూవీనే. పోస్టర్ కూడా పైన స్క్రీన్ మీద ప్లే చేస్తుంటారు కదా. ఇంకా దీని తర్వాత బ్యాండ్ మేళం, అదే రోషన్ అలాగే ఇంకా శ్రీదేవి వీళ్ళు అంటే కోర్ట్ మూవీలో యాక్ట్ చేసిన ఈ ఇద్దరు యాక్టర్స్ యాక్ట్ చేసిన మూవీ బ్యాండ్ మేళం. సో ఈ మూవీ నుంచి కూడా అయితే టీజర్ అయితే రిలీజ్ అయింది. అంటే ఒక వ్యాలంటైన్స్ డేకి స్పెషల్ గ్లిమ్స్ అనేది ఒకటైతే రిలీజ్ చేశారు. ఇది చూడడానికి అయితే యావరేజ్గా అనిపించింది. నాకైతే మాత్రం సూపర్గా అయితే ఏమనిపించలేదు, కానీ జస్ట్ యావరేజ్గా అనిపించింది. లాస్ట్లో ఒక ఫ్రెండ్కే తాలు కట్టేస్తారు, అది అర్థం కదా. ఇంకా ఈ టీజర్ అయితే నాకైతే అంతేం అనిపించలేదు, జస్ట్ యావరేజ్గా అయితే అనిపించింది. మీరు కానీ చూస్తుంటే మీకు ఈ టీజర్ ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా దీని తర్వాత సితారా ఎంటర్టైన్మెంట్స్ అలాగే శైలేష్ కౌలన్ గారు తీస్తున్న మూవీ, అది రోషన్ గారితో అయితే మూవీ అయితే తీస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి. సో ఈ మూవీ అయితే లాస్ట్ ఇయర్ రోషన్ గారు తీసిన ఛాంపియన్ మూవీ ఫ్లాప్ అవుతుంది. ఇప్పుడు ఒక మంచి ప్రొడక్షన్తో అంతేకాకుండా మంచి డైరెక్టర్ అయితే వస్తాడు. ఈ మూవీ ఏమో ఇది. దీంట్లో రోషన్ గారు అంతేకాకుండా ప్రీతి ముకుందన్ గారు అయితే యాక్ట్ చేస్తారు. ఒక లవ్ స్టోరీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది. అంటే అది ఎందుకంటే లవ్ స్టోరీనే కానీ డైరెక్ట్ చేసేది శ్రీకాంత్, అదే శైలేష్ కౌలన్ గారు కాబట్టి. ఆయన తీసింది హిట్ 3, సైంధవ్ ఇలాంటి ఒక యాక్షన్ సస్పెన్స్ మూవీ తీసి ఇప్పుడు ఒకసారి లవ్ జోనర్లోకి వచ్చి లేకపోతే కొత్తగా అనిపించింది నాకైతే చూడంగానే. సో అంటే ఈ యాంగిల్ కూడా ఉందా ఈ డైరెక్టర్లో అని అలాగ అనిపించింది చూడంగానే. టీజర్ కూడా చూడడానికి బాగానే అనిపించింది, నాకైతే నచ్చింది. ఇది ఒకటైతే మాత్రం నాకైతే మాత్రం నచ్చింది. మీరు కానీ ఎవరైనా కానీ చూస్తుంటే మీకైతే ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియోతో పాటు డీసీ, అదే లోకేష్ కనకరాజు గారు హీరోగా ఫస్ట్ డెబ్యూ హీరోగా చేస్తున్న మూవీ. ఈ మూవీ నుంచి బ్లడీ వ్యాలంటైన్స్ డే అనే ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. గ్లిమ్స్ అయితే రా రెస్ట్రిక్ట్ ఫుల్ బ్లడ్తో అయితే వచ్చింది. వైలెన్స్ అయితే చాలా అయితే పెట్టిండ్రు ఇది టీజర్లో అయితే. అదే బ్లడీ వ్యాలంటైన్ డే గ్లిమ్స్లో అయితే మాత్రం ఫుల్గా అయితే మాత్రం వైలెన్స్లో ఉన్న సీన్స్ ఇవన్నీ అయితే చాలా ఉన్నాయి. బ్లడ్ బాత్ సీన్స్ అయితే టీజర్ అయితే మాత్రం అంత అనిపించలేదు, కానీ ఆ బ్లడ్ బాత్ సీన్స్ కాడైతే బాగా అనిపించాయి. ఏదో చాలా పెద్ద యాక్షనే ఉండబోతుంది అనేది అర్థమైంది. ఓవరాల్గా అయితే మాత్రం దీని టీజర్ అయితే బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత అనిపించలేదు నాకైతే. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొద్దిగా స్లోగా అనిపించింది. అనిరుద్ధ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే దీంట్లో పెద్దగా ఏం వాడలేదు, ఒకే ట్యూన్ అయితే వాడినరు. ఇంకా వాయిస్ ఏం లేవు. అంటే తమిళ్ ఇలాగా అంతా తెలుగు ఇట్లా ఎక్కువ టీజర్స్ రిలీజ్ చేయకుండా ఒకటే టీజర్ రిలీజ్ చేయాలనుకుంటారేమో కాబట్టి ఏం వాయిస్ కూడా అయితే అంటే ఏం మాటలు ఈ కూడా అయితే ఏం వాడకుండా ఒకటే టీజర్ అయితే రిలీజ్ చేశారు. దాని కారణంగా అయితే ఏమైందంటే సింపుల్గా ఒకే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టి తీసేసారు. కాబట్టి దాని కారణంగా అయితే నచ్చింది. ఫుల్గా అయితే వైలెన్స్ అయితే ఉందని అర్థమైంది. ఫస్ట్ కొద్దిగా స్లోగా అనిపించింది, కానీ ఆ తర్వాత అయితే మాత్రం ర్యాంప్ అనిపించింది. కొన్ని బ్రూటల్ సీన్స్ చూస్తే అంటే మెడ నరికేది ఇవన్నీ అయితే చాలా ఎక్కువగా హై అనిపించింది. లోకేష్ కనకరాజు గారు ఈసారి ఏదో కొత్త కాన్సెప్ట్తో వస్తుంది కాబట్టి, అంటే హీరోగా డే వస్తుంది కదా. ఆల్మోస్ట్ ఈ మూవీ ఈ ఇయర్లోనే రావచ్చు. చూడమ్మా నాకు అంటే పూర్తిగా అయితే డేట్ అయితే అనౌన్స్మెంట్గా అయితే ఏమి ఇలా మరి చూడాలి ఎప్పుడు వేస్తారో. ఇంకా ఇటే గ్లిమ్స్ కానీ మీరు కానీ చూస్తుంటే మీ గ్లిమ్స్ ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా వీటితో పాటు గోదర్ గట్టు అని ఒక మూవీ అయితే ఉంది. సో ఇది మేం ఫేమస్ యాక్టర్ అయితే చేసిండు, ఇది హీరోగా చేస్తాడు. సో ఆయన ఆ మూవీ తర్వాత ఒక 80 స్టోరీస్ దాకా రిజెక్ట్ చేసి ఇప్పుడు అయితే ఈ మూవీ చేస్తాడు. సో ఈ మూవీ నుంచి అయితే సాంగ్ అయితే రిలీజ్ అయింది. సాంగ్ అయితే చూడడానికి అయితే బాగానే అనిపించింది నాకైతే. విన్నాటికి బాగానే అనిపించింది. ఒకసారి ట్రై చేయొచ్చు. మీరు వినకపోతే ఒకసారి వినండి. విని కానీ ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. కేవీ ప్రస్తుతానికి అయితే వ్యాలంటైన్స్ డేకి ఇప్పటికి దాకా వచ్చిన అప్డేట్స్ అయితే మాత్రం
ఇంకా ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన అప్డేట్ ఏదో గ్లిమ్స్ కానీ ఇట్లా సాంగ్ కానీ మీకు బాగా నచ్చింది ఏదో అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి ఇంకా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్ మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.